యేసు ప్రభువు మాట చెప్పగానే పేతురు యోహానులు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం వేళలో 3వ అధ్యాయం అపొస్తలుల కార్యములు వెళ్తుంటే అక్కడ ఒకడు సహాయం కావాలని అడిగినాడు. ఏదైనా దొరుకుతుందని వారిని అడిగితే జేబులు తడుముకున్నారు ఇద్దరు. ఏం లేదు, చిల్లిగవ్వ లేదు. అప్పుడు అంటారు, గెట్ అప్ ఫ్రమ్ హియర్, నువ్వు ఇక్కడ లేవు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయుడైన యేసు నామమున నీవు. అంతే, ఒక్క మాటలో అంత శక్తి ఉంది. యేసు ప్రభువును నమ్మిన, యేసు ప్రభువును అంగీకరించిన, యేసు ప్రభువుతో నడిచిన, యేసు ప్రభు స్వరూపము కలిగిన వారికి అంత శక్తి దేవుడు ఇచ్చినాడు. గొప్ప కార్యాలు చేసినాడు. ప్రేమైన వారులారా, అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అదే కార్యములు ఈ భూమి మీద నీ ద్వారా నా ద్వారా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు.